వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను శ్వేత. ముందుగా హెడ్లైన్ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో కులగణనకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా పూర్తి చేశామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా కుల గణన చేసి చూపించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం కులగణనను తప్పు పట్టొద్దన్నారు. రిజర్వేషన్లు 50% మించొద్దని కేసీఆర్ తెచ్చిన చట్టాన్ని తొలగించడానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు 5 నెలలుగా కేంద్రం పెండింగ్ లో పెట్టిందన్నారు. ఇందుకోసం ఢిల్లీ వెళ్లి ధర్నా చేశామన్నారు. అయినా బీఆర్ఎస్ బీజేపీ ఎందుకు కలిసి రాలేదని ప్రశ్నించారు. ఇచ్చిన మాటను నిలబెట్టడానికి నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు 100% చిత్తశుద్ధితోని పకడ్బందీగా ప్రణాళిక రచించి ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని ప్రయోగాన్ని పనిని జనాభాను మొత్తం లెక్కించడమే కాదు, జనాభాలో ఉన్న అన్ని కులాల యొక్క వివరాలను సంపూర్ణంగా సేకరించడం జరిగింది. ఈరోజు అందుకే ధైర్యంగా ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పక్షాలు సూటిగా శాసనసభ వేదికగా మేము సవాలు విసిరినాం. మేం కట్టిన లెక్కలో ఒక్కటైనా తప్పుంటే చూపించండి, మేము ఖచ్చితంగా చేసిన తప్పుకు క్షమాపణ చెబుతాము. కానీ మేము చేసింది 100% కరెక్టు. మీ రాజకీయ ప్రయోజనానికి ఈ కులగణనను తప్పు పట్టకండి. ఒకవేళ మేము చేసిన కులగణనను తప్పు పడితే మా లెక్కలను మీరు వక్రీకరిస్తే మళ్ళీ రాబోయే 100 సంవత్సరాల వరకు ఈ బహుజనులకు న్యాయం జరగదు, సామాజిక న్యాయం రాదు అని చెప్పి బలంగా బల్లగుద్ది వాదించి ఆనాడు సంఘాలను పిలిచి మేము మాట్లాడినాం. మేము చేపట్టిన విధానాన్ని, మేము సేకరించిన సమాచారాన్ని మొత్తం సంఘాలకు ఇచ్చినాం. 42% బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఎస్సీ ఎస్టీ ఇవన్నీ కలిపితే దాదాపుగా 70% వరకు రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉన్నది. చంద్రశేఖరరావు గారు 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ను తీసుకొచ్చిండు. వారు చేసిన చట్టం తెలంగాణ రాష్ట్రంలో 50%కి మించి ఎవ్వరికి రిజర్వేషన్లు ఇవ్వకుండా పకడ్బందీగా 50% మించకుండా 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ను చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చి చట్టం చేసిండు. ఇవాళ చట్టమే మనకు అడ్డంకిగా మారింది. ఈరోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటే, నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే 2018లో ఆనాటి ప్రభుత్వం చేసిన పంచాయతీరాజ్ యాక్ట్ ఈరోజు అడ్డంకిగా మారింది. దాన్ని కూడా తక్షణమే కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ 30 లోపల మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి అని. మరి అత్యవసరంగా ఎన్నికలను నిర్వహించాలంటే ఈ చట్టం అడ్డంకిగా మారిందని, శాసనసభకు సమయం ఉందని మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ 50% అడ్డంకిని తొలగించండి అని ఆర్డినెన్స్ పాస్ చేసినాం. ఆ ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది. గవర్నర్ గారు అది కూడా ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి పంపించారు. ఇవాళ విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ బలహీన వర్గాలకు ఇచ్చే బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గరనే ఉన్నాయి. చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టం ఈరోజు 50% లోపలనే రిజర్వేషన్లు ఉండాలని ఏదైతే చేసిండో దాన్ని తొలగించడానికి చేసిన ఆర్డినెన్స్ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్రపతి గారి దగ్గర చిక్కుకున్నాయి. ఇవాళ మేము వాటి గురించి మాట్లాడి, వాటి గురించి చర్చించి ఇక వీళ్ళు వినడం లేదు, వీళ్ళతోని కొట్లాడాల్సిందే అని ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. బీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి రాలేదు, బీజేపీ వాళ్ళు అక్కడికి రాలేదు. నేను ఒకటే అడుగుతున్నది, కాంగ్రెస్ ధర్నా కాదు, కాంగ్రెస్కు లాభం చేకూర్చేది కాదు. బలహీన వర్గాలకు సంబంధించి బహుజనుల కోసం రిజర్వేషన్లను పెంచుదామని దేశంలో ఉండే అన్ని పక్షాలు అక్కడికి వచ్చి మద్దతు ఇచ్చినాయి. మరి బీజేపీ బీఆర్ఎస్ అక్కడికి రాలేదు, మద్దతు పలకలేదు అని అంటే మీరందరూ ఆలోచన చెయ్యండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా.
సినిమా పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ సర్కార్ సంపూర్ణంగా సహకరిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సినిమా రంగానికి ఇతోధికంగా ప్రోత్సాహం అందిస్తామన్నారు. జాతీయ సినిమా పురస్కార గ్రహీతలను సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో ఘనంగా సత్కరించి అభినందించారు. జాతీయ సినిమా పురస్కార గ్రహీతలు భగవంత్ కేసరి డైరెక్టర్ అనిల్ రావిపూడి, హనుమాన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హనుమాన్ సినిమాకు సాంకేతిక సహకారం అందించిన వెంకట్, శ్రీనివాస్, ఫైట్ మాస్టర్స్ నందు, పృథ్వీ, బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్, సినీ నేపథ్య గాయకుడు రోహిత్లను సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ సినిమా నిర్మాతలు చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి, బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్, భగవంత్ కేసరి నిర్మాత గారపాటి సాహు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డి చండ్రుగొండ మండలం బెండాలపాడులో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేయనున్నారు. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రేవంత్ రెడ్డి రాక కోసం రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గోప్రవేశ కార్యక్రమానికి గిరిజన నియోజకవర్గమైన అశ్వరావుపేట నియోజకవర్గంలోని చండ్రగుండ మండలంలో బెండాలపాడు గ్రామంలో సెలెక్ట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 21వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి చండ్రగుండ పట్టణంలోకి వచ్చి ఇక్కడ నుంచి బెండాలపాడు గ్రామంలో గిరిజన గ్రామమైన ఆ గ్రామంలో సుమారు ఇందిరమ్మ ఇళ్లు ఆ గ్రామంలో 312 ఇళ్లు ఇవ్వటం జరిగింది. ఈ 312 ఇళ్లలో ఇప్పటికే 72 ఇళ్లు పూర్తయ్యాయి. దీంట్లో 27 ఇళ్లు రెడీగా అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గోప్రవేశం చేయటం జరుగుతుంది. పేదవాడి కళ, పేదవాడి చిన్న చిరు కోరిక ఆనాటి సాధించుకున్న తెలంగాణలో 10 సంవత్సరాల పరిపాలనలో ఆ పేదోడి కళ కలలానే మిగిలిపోతే మళ్లీ పేదోడి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పేదోడి కళ ఇందిరమ్మ ఇళ్లు, ఒక చిన్న గూడు కావాలనే కళ ఏదైతే ఉందో ఆ కళకి పెద్దపీట వేసి ఈ ప్రభుత్వం మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు, ఈ 4.5 లక్షల ఇళ్లంటే ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున 22,500 కోట్ల రూపాయలతో మొదట విడత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,50,000 ఇళ్లు పైగా వివిధ దశల్లో ఉన్నాయి. సామాజిక మాధ్యమాలతో కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిని ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని సోషల్ మీడియా వారియర్స్ కు సూచించారు. సోషల్ మీడియా వారియర్స్ లోని ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి పార్టీ ప్రతిష్ట పెంచాలన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సంబంధించిన వాళ్ళు కానీ చదువుకున్న విద్యార్థులు కానీ అటువంటి వాళ్ళు కూడా ఎంపిక చేయాలి. ఇంకోటి నేను ఈ స్త్రీలని వెంకటరెడ్డి మీద పంపిస్తాను. సో వే ఇది కూడా మీడియాలు కూడా వాళ్ళ మనుషులు ఇది మీరు సమయం తక్కువ తీసుకోవాలి, తక్కువ అవసరం ఉంటుంది, ఖర్చులు ఉండదు రెండో దీంట్లో. కానీ సీరియస్ తీసుకోవాలి. ఏదో ఆషామాషిగా ఓకే అంటే నాన్ సీరియస్గా ఉండదు. నాన్ సీరియస్గా ఉండాల్సుకుంటే మీరు ఈ సోషల్ మీడియా వారియర్ ప్రోగ్రాంలోకి రాకండి. ఓకే అంటే నేనేం దాని గురించి నేనేం ఫీల్ కాదు. మీకు ఆసక్తి లేకున్నా, సమయం లేకున్నా, కానీ మీకు ఆసక్తి, సమయం ఉండి దానికి అవసరంగా కొద్దిపాటు ఆర్థికమైన పాల్గొంటే మీరు 10,000 లక్షలు ఏం చేస్తారు. ఓకే సో ఈ విషయంలో కూడా పూర్తి ఫోకస్ ఉండాలి. మంచిర్యాల జిల్లా కాగజ్ నగర్ లో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు నిరాహార దీక్ష చేపట్టారు. జీవో నంబర్ 49ని రద్దు చేసి పోడు భూముల సమస్యను పరిష్కరించాలన్నారు. సమస్యను పరిష్కరించేంత వరకు దీక్ష విరమించబోమని వెల్లడించారు. ఈ క్రమంలో అటవీశాఖ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో దీక్షకు దిగినట్లుగా ఎమ్మెల్యే హరీష్ బాబు తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లా మంగపేట పరిసరాల్లో మంత్రి సీతక్క పర్యటించారు. మంగపేట మండలం కమలాపురం ప్రాంతాల్లో పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. కమలాపురంలోని సుభాష్ చంద్రబోస్ కాలనీ, ఇందిరా కాలనీలను సందర్శించారు. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆమె స్వయంగా పరామర్శించారు. బాధితులను ఓదార్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే తరహాలో వర్షాలతో ఇబ్బందులు పడుతున్న వారిని పరామర్శించిన సీతక్క ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా బాధితుల బాగోగులను స్వయంగా తెలుసుకున్నారు. ఇల్లు లేని పేద కుటుంబీకులకు త్వరితగతిన ఇంటి వసతి కల్పిస్తామని, బాధితులకు బియ్యం, నిత్యావసరాలను అందిస్తామని భరోసానిచ్చారు. సినిమా పరిశ్రమలో నెలకొన్న సమస్య త్వరితగతిన పరిష్కారం అవుతుందని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవితో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు 72 మంది సమావేశమయ్యారు. ఈ భేటీలో కార్మిక వర్గాల డిమాండ్లు, ఎదుర్కొంటున్న సమస్యలను చిరంజీవి తెలుసుకున్నారు. సమస్య జటిలం కాకుండా పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సినీ నిర్మాతలు కార్మిక వర్గాల మధ్య సయోధ్యను కుదిర్చి సమస్యను పరిష్కరిస్తారనే విశ్వాసం ఉందని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సయోధ్యగా వెళ్ళడానికి మాకు కూడా కొన్ని సూచనలు చేయమని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మేము వీరశంకర్ గారు, అమ్మిరాజు గారు, అలెక్స్ గారు, అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడా మొత్తం కూడా ఏదేమైనా మా వర్కర్స్కి న్యాయం జరగాలి, అలాగే నిర్మాత బాగుండాలని మేము కూడా వారికి చెప్పడం జరిగింది. ఏదైనా రేపు కానీ ఎల్లుండి కానీ ఈ సమస్యకి పరిష్కారం ఇక్కడ దొరుకుతుందని మేము ఆశిస్తున్నాం. చిరంజీవి గారు పెట్టినా, బాలకృష్ణ గారు పెట్టినా ఏదన్నా కార్మికుల సంక్షేమం, నిర్మాతల సంక్షేమం కోసమే ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు మా 72 మంది కార్మికులను కూడా కార్మిక నాయకులందరినీ పిలిచి మాట్లాడారంటేనే ఇంకా ఆ సమస్య పరిష్కారం దొరుకుతుందని మేము భావిస్తున్నాం. అలాగే వారు కూడా ఒకటే చెప్పారు, ఏదన్నా ఛాంబరు, నిర్మాతలు అందరూ కూడా ప్లస్ వర్కర్స్ అందరూ కూడా కలిసి రేపు చేసుకోవాల్సిన వాళ్ళం కాబట్టి ఈ సమస్య వాళ్ళని కూడా పిలుస్తాను. ఏదైనా ఒక పెద్ద మనిషిగా మీ ఇద్దరి మధ్యలో ఒక సయోధ్య కుదర్చడానికి నేను ప్లాన్ చేస్తాను తప్ప సమస్యని ఇంకా ఎక్కువ జటిలం చేయడం బాగోదు. కాబట్టి వారి సైడ్ సమస్యలు ఉన్నాయి, మీ సైడ్ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్య పరిష్కారానికి నేను మార్గం చూపుతాను. ఆ మార్గం మధ్యలో నా అవసరం ఎంత ఉంటే అంతవరకు నేను సాధ్యమైనంత వరకు మీ ఇద్దరికీ న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాను వారు చెప్పడం జరిగింది. అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి అనిత పర్యటించారు. నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పలు వార్డులను పరిశీలించి రోగుల యోగక్షేమాలను ఆమె తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అనంతరం నక్కపల్లి కేజీబీవీ పాఠశాలలో నూతనంగా నిర్మించిన కంప్యూటర్, లైబ్రరీ రూమ్లను మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ స్కూళ్లను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దుతామని హోంమంత్రి అనిత అన్నారు. ఏపీ రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయని పట్టణాభివృద్ది, మున్సిపల్ మౌలిక సదుపాయాల శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాజధాని ప్రాంతానికి సురక్షిత మంచినీటిని అందించేందుకు అనువుగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, నీటి సరఫరా, భూగర్భ విద్యుదీకరణ పనులు జరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రతిపక్షాలు విమర్శలు చేసినా లక్ష్యానుగుణంగా పనులు చేస్తున్నామని అన్నారు. మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్ ఒకదాన్ని ఏర్పాటు చేయాలని ప్రపోజ్ చేయటం, దాని మీద సిఆర్డీకి యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్ దాని మీద యాక్చువల్గా చేయమన్నారు. అక్కడ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ పార్క్ పెట్టేటట్టుగా 78.01 ఏకర్స్లో 78.01 ఏకర్స్లో ఇది కంప్లీట్ అయిపోతే దాదాపు 20,000 మందికి జాబ్స్ వస్తాయి. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఎంతోమందికి జాబ్స్ వస్తాయి. దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఆ విధంగా ఉండేటట్టుగా యాక్చువల్గా దాన్ని డిజైన్ చేశారు. అయితే దానికి ల్యాండ్ కావాలి. ల్యాండ్ అక్కడ ఎవరైతే అసైనిస్ ల్యాండ్స్ అవి ఉండే వాళ్ళందరితో మాట్లాడారు సిఆర్డీ వాళ్ళు. అదే ల్యాండ్ పుల్ ఏమి తీసుకునేటట్టుగా ప్రొసీడ్ అయ్యేదానికి ఈరోజు సిఆర్డీ యాక్చువల్గా అథారిటీ వాళ్ళకి యాక్చువల్గా సిఆర్డీ కమిషన్కి యాక్చువల్గా ఆ యొక్క యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అసైనీస్ ఎవరైతే ల్యాండ్ పుల్లింగ్కి ల్యాండ్ తీసుకున్న అసైనీస్ దగ్గర వాళ్ళకి తిరిగి ప్లాట్లు ఇచ్చినప్పుడు వాళ్ళ సర్టిఫికేట్లో పట్టా లేదా అసైన్ అయితే అసైనీస్ అని, పట్టా ల్యాండ్ ఇచ్చిన వాళ్ళైతే పట్టా అని రాస్తున్నారు. దానివల్ల ఎవరికైతే అసైన్ అని రాస్తారో వాళ్ళ ల్యాండ్ వాల్యూ తక్కువ ఉందని వాళ్ళందరూ యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారు వెంటనే అసైన్ అనే పదాన్ని తీసేయమన్నారు. దాన్ని తీసేటట్టుగా ఇవాళ అథారిటీ సిఆర్డీకి యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో నంబర్ ఆఫ్ వర్క్స్ యాక్చువల్గా పెరుగుతున్నాయి కాబట్టి మరొక ఎస్పీవీని ఏర్పాటు చేయమని, ఆ ఎస్పీవీలో ఏదైతే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానీ, ఎన్టీఆర్ స్టాచ్యూ, తర్వాత స్మార్ట్ ఇండస్ట్రీస్, అదేవిధంగా ఐకానిక్ బ్రిడ్జి, స్పోర్ట్స్ సిటీ,
రివర్ ఫ్రంట్, రోప్వే, ఐఆర్ఆర్ ఇలా ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్నింటినీ ఆ ఎస్పీ వాళ్ళు టేకప్ చేసేటట్టుగా అథారిటీ ఒక ఎస్పీని క్రియేట్ చేయడానికి, సిఆర్డీఏ క్రియేట్ చేయడానికి ఈరోజు పర్మిషన్ ఇచ్చింది. దీన్ని కూడా యాక్చువల్గా క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ తీసుకొని దాన్ని ముందుకు పోవటం జరుగుతుంది. అదేవిధంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, అమరావతి క్యాపిటల్ సిటీ మొత్తం ఇప్పుడు రోడ్లు, డ్రైన్స్ అన్నీ చేస్తున్నాం. అయితే ఆ వచ్చిన వాటర్ని అంటే యూజ్డ్ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించాలి. దానికి ట్రీట్మెంట్ ప్లాంట్ కావాలి. అంటే డ్రింకింగ్ వాటర్కి వాటర్ డ్రా చేసిన తర్వాత దాన్ని ట్రీట్ చేసి అన్ని ఇళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. దీనికి సంబంధించి 2 ప్యాకేజీలు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వచ్చి 411.53 కోట్లతో, వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వచ్చి 376.60 కోట్లతో ఈరోజు 2 ప్యాకేజీలని ఈ అథారిటీ యాక్చువల్గా ఈరోజు అప్రూవ్ చేయడం జరిగింది. మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్ ఒకదాన్ని ఏర్పాటు చేయాలని ప్రపోజ్ చేయటం, దాని మీద సిఆర్డీఏకి యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశామని మంత్రి సవిత అన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సకాలంలో వర్షాలు పడి రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో సోమదేవ్పల్లి నుంచి పెనుగొండ వరకు రైతులతో ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు. అనంతరం పెనుగొండ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి సవిత పాల్గొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి రివ్యూ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన బియ్యాన్ని విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. స్వచ్ఛంద కార్పొరేషన్తో 58 కోట్లతో టాయిలెట్స్ నిర్మిస్తామని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నతంగా స్థిరపడాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క హాస్టల్స్ లో కనీస వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులకు తెలిపారు. దాదాపుగా అన్ని హాస్టల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టేదానికోసం టెండర్లు పిలుస్తా ఉన్నాం. తొందరలో అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోతా ఉన్నాం. స్ట్రెంగ్త్ విషయాల్లో కొన్ని చోట్ల పాత రోజుల్లో విన్న విధంగా కొన్ని స్కూళ్ళలో తక్కువ వస్తూ ఉన్నారు. దానికోసం కూడా స్పెషల్ డ్రైవ్ తీసుకోమని చెప్పి ఈ ఇయర్ కూడా ఇంకా కొద్ది అడ్మిషన్స్ అయిపోవచ్చాయి కాబట్టి వీలైనంత వరకు స్ట్రెంగ్త్ పెంచాలనేటువంటిది మేము ఆలోచిస్తున్నాం. పోస్ట్ మెట్రిక్లో కూడా మ్యాక్సిమం ఇప్పటికే వచ్చి అక్కడ టార్గెట్ మించి ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ఇక్కడ జరిగిపోతూ ఉన్నాయి. టార్గెట్ పెంచి పిల్లలు చేరుతూ ఉన్నారు. మనం పునఃసమీక్ష చేసుకొని ఎక్కడ పెంచాలో కొన్ని అవసరాలు పెంచే విధంగా చర్యలు తీసుకుంటాం. మైనింగ్ సంస్థలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగంపై రిమాండ్లో ఉంటున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటిదాకా 4 కేసుల్లో బెయిల్ మంజూరు కాగా తాజాగా 5వ కేసులో బెయిల్ మంజూరైంది. 85 రోజులుగా రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరుతో ఊరట లభించింది. దర్యాప్తు అధికారుల అనుమతి లేకుండా తెలుగు రాష్ట్రాలను విడిచి వెళ్లేందుకు వీల్లేదని, పాస్పోర్టును దర్యాప్తు అధికారికి సరెండర్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఛార్జ్షీట్ దాఖలయ్యేంత వరకు నెల్లూరు జిల్లాలోకి ఎంట్రీకి అవకాశం లేదని కోర్టు షరతులు విధించింది. 2 నెలలుగా ఎస్వీయు విద్యార్థులను భయాందోళనకు గురిచేసిన చిరుత బోన్లోకి చిక్కింది. 2 నెలల క్రితం ఎస్వీయు హాస్టల్ వెనుక చిరుత సంచారంతో విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో హాస్టల్ వెనుక ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు. 2 నెలలుగా ఫారెస్ట్ అధికారులు చిరుత కోసం గాలిస్తుండగా ఎట్టకేలకు బోన్లో పడింది. వెంటనే చిరుతను సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రేపట్లోగా అల్పపీడనం వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉంది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి, తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ను ప్రకటించారు. రాగల 24 గంటల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, దాదాపు 25 సెంటీమీటర్ల వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం వెంట గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. కోస్తాంధ్ర పోర్టులో 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో వాగులు పొంగుతున్నాయి. వాగులు పొంగి వరద ఇళ్లలోకి చేరుతోంది. పలు జిల్లాల్లో రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. వరద బీభత్సానికి రోడ్లు బ్లాక్ అవడంతో రవాణా ఎక్కడికక్కడే స్తంభించిపోయింది.
నిజామాబాద్ జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మంచిర్యాల జిల్లా మందమరిలో జోరుగా కురుస్తున్న వర్షాలతో ప్రభుత్వ పాఠశాలలోకి వర్షపు నీరు చేరింది. ప్రాణహిత నదుల్లో వరద ప్రభావం బీభత్సం సృష్టిస్తోంది. జోరుగా కురుస్తున్న వర్షాలతో హుడికుల్లి వంతెనపైకి నీళ్లు చేరాయి. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు వెంకట్రావుపేట్ వంతెనకు ఆనుకుని వరద ప్రవహిస్తోంది. తెలంగాణ రాష్ట్రాల మధ్య మహారాష్ట్ర మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లాలో కూడువెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ములుగు జిల్లా మంగపేటలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జోరుగా కురుస్తున్న వర్షాలతో బూర్గంపాడు ఏటూరు నాగారం రహదారిపై వరద నీరు చేరింది. దీంతో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో కమలాపురం గంపోనిగూడెంలో రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. ఏటూరు నాగారంలో జీడివాగు పొంగిపొర్లుతోంది. ఎర్రవాగు సమీపంలో వరద నీరు ఇళ్లలోకి చేరింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెన్నా నది ఉధృతి రోజురోజుకి పెరగడంతో జమ్మలమడుగులోంచి సుగుమంచిపల్లె పెద్దదండ్లూరు మధ్య నిర్మించిన మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో నదికి ఇరువైపులా ఉన్న సుగుమంచిపల్లె పెద్దదండ్లూరు సిరిగేపల్లి కన్యతీర్థం గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు పెద్దముడియంలోని కుందు నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నీటి ప్రవాహానికి బ్రిడ్జ్ కుంగిపోయింది. దీంతో పోలీసులు రెవెన్యూ అధికారులు రాకపోకలు జరగకుండా బ్రిడ్జికి ఇరువైపులా మట్టి దిబ్బలను అడ్డుగా వేశారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అనకాపల్లి, చోడవరం, భీమిలి, పాంద్రాంగి గ్రామాల్లో కాజువేలు కొట్టుకుపోయి పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా కడెం, సద్నాల, మత్తడివాగు ప్రాజెక్టులకు జలకళ సంతరించుకున్నాయి. దీంతో కడెం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మరోవైపు నిజామాబాద్ జిల్లా రామడుగు ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. కొత్తగూడెం జిల్లాలో సైతం సింగపూపాలెం ప్రాజెక్టు వరద బీభత్సం సృష్టిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కడప జిల్లాలోని గండికోట, మైలవరం రిజర్వాయర్లకు పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. గండికోట జలాశయం నీటి మట్టం రోజురోజుకి పెరుగుతోంది. పూర్తి నీటి విలువ సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా ప్రస్తుతం 21 టీఎంసీలు దాటింది. నంద్యాల జిల్లా అవుకు జలాశయం నుంచి 12,000 క్యూసెక్కుల నీరు గండికోటకు చేరుతోంది. గండికోట నుంచి మైలవరానికి 10,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి 3 గేట్లు ఎత్తి 10,000 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. కొమరంభీం జిల్లా భారీ వర్షాల కారణంగా వాగులు ఉప్పొంగుతున్నాయి. పిప్పరగొందిలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాంకిడికి వెళ్లేందుకు పిప్పరగొంది గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాంకిడికి వెళ్లడానికి 2 వాగులు దాటి ప్రయాణం చేయాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వర్షాకాలం వాగులు ఉప్పొంగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందన్నారు. వాగులు ఉప్పొంగడంతో విద్యార్థులు రోజుల తరబడి ఇంటికే పరిమితమవుతున్నారని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. పిప్పరగొంది గ్రామ పంచాయతీ 5 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ కూడా మాకు ఈ పిప్పరగొంది నుంచి వాకడికి వెళ్లాలంటే 2 వాగులు దాటాలి. పిప్పరగొంది గ్రామ వాకడి నుంచి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. సో రెయినీ సీజన్ వస్తే 2 వాగులు దాటాలి. అండ్ పర్టికులర్లీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు దాటాలన్నా కానీ 2 to 3 అప్పుడప్పుడైతే 1 వీక్ వరకు కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళడం కానీ ఉండదు. ఆటో డ్రైవర్స్ కూడా వాళ్ళ ఆటోలు ఈ రెయినీ సీజన్ మొత్తం అటు రోడ్ అవతలనే పెడతారు. సో రైతులకు కానీ వాగు వస్తే ఇక అంతే తాడు పట్టుకొని దాటడం లేకపోతే. యమునా నది ఉప్పొంగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది డేంజర్ మార్క్ దాటి ప్రవహిస్తోంది. ఢిల్లీలో ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర నది ఉగ్రరూపం దాల్చింది. ఢిల్లీలో అప్రమత్తంగా ప్రకటించారు. హుత్నికుంట్ బ్యారేజ్ కు చెందిన 18 గేట్లను ఎత్తివేశారు. యమునా నది పరివాహక ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ను ప్రకటించారు. రెస్క్యూ టీమ్స్ అప్రమత్తం చేశారు. అత్యవసర సహాయక చర్యల కోసం 30 పడవలను సిద్ధం చేశారు. నది పరివాహక ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. యమునా నది ఉధృతి కారణంగా 20 గ్రామాలపై వరద ప్రభావం ఉంటుందని అంచనా వేశారు. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ HM TV.